మండలంలో గున్ముక్ల యువజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శిని. అయితే గున్ముక్ల గ్రామంలో 364 అనే సర్వే నెంబర్ గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల కింద తీసుకొని ఇక్కడ ప్లాట్లు నిర్మించడం జరిగింది. అయితే ఎస్సీ కమ్యూనిటీ భవనం ముందు కొంత ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మేము ప్లే గ్రౌండ్ చేయడం కోసం అని చెప్పేసి గ్రామ సభలో గ్రామ సర్పంచ్ గారిని అడగడం జరిగింది. అప్పుడు సర్పంచ్ గారు ఉండి అది ఆల్రెడీ 364 సర్వే నెంబరు, అది ఎస్సీ క్యాంప్లో ప్లాట్లకు ఇచ్చినటువంటి భూమి కాబట్టి అక్కడ ఖాళీ స్థలం ఉంది, మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పేసి ఆయన చెప్పిండు. అయితే మేము మా యువజన సంఘం ఆధ్వర్యంలో మా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల నుండి కూడా అమౌంట్ ఇంటికి తల ఒక 1000 రూపాయలు వేసుకొని మా సొంత డబ్బుల దగ్గరనే మేము ఇక్కడ ఆ యొక్క గుంతలను ఊడిపించినాము. ఆ చెట్లను తీసి గుంతలు ఊడిపించి దాన్ని చదువు చేసి ఫెన్సింగ్ వేసి అక్కడ మొక్కలు నాటి ఒక ప్లే గ్రౌండ్ కానీ, లేకపోతే రేపు గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే, మహనీయుల జయంతులు కానీ, పార్టీ మీటింగ్ కావచ్చు, కుల సంఘాల మీటింగ్లు కావచ్చు, ఏదైనా మనకు ఊరికంటే ఒక సర్కిల్ ప్లేస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఆ పని మొదలు పెట్టడం జరిగింది. అయితే మొదట్లో మన గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ గారు ఇక్కడ మా యూనియన్ గున్ముక్ల యువజన సేవా సంఘం అధ్యక్షుని దగ్గర ఇక్కడికి వచ్చి ఆ ఖాళీ స్థలంలో మీరు ఎందుకు మట్టి కొడుతున్నారు, అది ప్రైవేట్ ల్యాండ్, అక్కడ ఆ ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఆ ల్యాండ్ నేను తీసుకొని ఇక్కడ నేను ఇల్లు నిర్మించుకుంటా, అక్కడ మీరు ఎందుకు మట్టి కొడుతున్నారు అని చెప్పేసి ఈ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ మా యూనియన్ అధ్యక్షుని దగ్గర మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మీద మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో మేము ఒక చర్చకు వచ్చినాము. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మొదట్లో ప్రైవేట్ స్థలము, అక్కడ మీరు ఎందుకు మట్టి కొడుతున్నారు ఆయన, తీరా గ్రామ పంచాయతీకి వచ్చేసరికి పెద్దలందరి సమక్షంలో మళ్ళీ ఏమంటున్నారంటే అది గ్రామకంఠం భూమి, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని అక్కడ మీరు మట్టి కొడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఆయననే ఫస్ట్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసిండు. మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చేసరికి మళ్ళీ గ్రామకంఠం భూమి, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని అక్కడ పనిచేస్తారు అని చెప్పేసి ఆయన మమ్మల్ని అడగడం జరిగింది. అయితే మేము గ్రామ సభలో సర్పంచ్ గారిని అడిగి మేము అక్కడ పని స్టార్ట్ చేసినామంటే అందరి ముందరనే ఆయన ఒక మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా సర్పంచ్ గారిని నీవు ఎట్లిచ్చినావు పర్మిషన్ అని చెప్పేసి, నువ్వు ఒకరిని పర్మిషన్ ఇస్తావా, మమ్మల్ని అడగకుండా నేను చేస్తావా, నువ్వు అక్కడ పర్మిషన్ ఎట్లు ఇస్తావో నేను చూస్తా అని చెప్పేసి ఆయన కొద్దిగా కోపంతో అక్కడ ఉన్న టేబుల్ని దానిపైన బల్ల మీద వాటర్ బాటిల్తో గుద్ది అసలు మీరు ఎట్లా చేస్తారు నేను చూస్తా, నీ ఎట్లా పర్మిషన్ నేను చూస్తా అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే 364 సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి 363 సర్వే నెంబరు అది బారాయల నారాయణ రెడ్డి వాళ్ళు అక్కడ కేవలం వాళ్ళకు మిగిలి ఉన్న భూమి, అది కూడా 363 కూడా ఒకప్పుడు ప్రభుత్వం ఇళ్ల స్థలాల కింద ప్లాట్ల కోసం తీసుకున్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక 3 గుంటల్ని చూపించుకొని దాదాపు ఒక 50 మీటర్ల బీటీ రోడ్డుని అబ్జెక్షన్ చేసి అది మా భూమి అని చెప్పి ఆపేయడం జరిగింది. అంతేకాకుండా బీసీ కాలనీలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలం మాదే అని చెప్పేసి ఈ 3 గుంటలు అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఈ సమావేశ పూర్వకంగా నేను ఇప్పుడు ఏం కోరుకుంటున్నా అంటే 363, 361 ఈ 2 సర్వే నెంబర్లు కూడా మెయిన్ పట్టదారులు నాల కన్వర్షన్ చేయకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ప్లాట్ల మీద ఇప్పటికైనా సరే వాళ్ళ మిగులుబాటు భూమి అంటే అందులో కొంత భూమి మిగిలితే దాని ఇళ్ల స్థలాల కింద వాళ్ళకు అమ్మి నాల కన్వర్షన్ చేయకుండా అమ్మారు కాబట్టి వాళ్ళు కూడా చేసిన తప్పే. కాబట్టి మేము ఎంఆర్ఓ గారు కూడా ఈ ఉద్దేశంగా ఏం చెప్తున్నామంటే ఆ యొక్క పట్టాదారు నాల కన్వర్షన్ చేయకుండా ఏ విధంగా ప్లాట్లు అమ్మిండ్రు అని చెప్పేసి మేము కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం. పేరు రాజేందర్ రెడ్డి, గున్ముక్ల గ్రామస్తుంది. ముఖ్యంగా మీడియా తెలియజేయడం ఏమనగా గత 10 సంవత్సరాల నుంచి ఇవే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ 363 కానీ, 361 కానీ, 364 కానీ ఈ సర్వే నెంబర్లో గతంలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ వీళ్ళని లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం నరసింహారెడ్డి హయాంలో, చిట్టెం నరసింహారెడ్డి గారి హయాంలో ఇక్కడ పేదల కోసానికి వాళ్ళు పట్టాదారులు అసలైతే ఎవరైతే పట్టాదారులు ఉన్నారో నేను చెప్పిన సర్వే నెంబర్లో పట్టాదారులకు వెళ్ళి వాళ్ళకు డబ్బులు కేటాయించి వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇప్పించి లబ్ధిదారులకు ఎవరైనా ప్లేసులు వాళ్ళకి చూపించిండ్రు. ఇప్పుడు ఏంటంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే వీళ్ళు అసలైన పట్టదారులు వచ్చి ఇక్కడ మా ప్లేస్ ఉంది అని వాళ్ళకు ఇలాంటి పట్టాలు చేయకుండా ఏం పత్రాలు ఇవ్వకుండా ఖాళీ మాటలు చెప్పి వాళ్ళతో బెదిరించి డబ్బులు కొనడం జరుగుతుంది. ఈ నారాయణ రెడ్డి అనేటైనా వాళ్ళ వంశంలో ఉన్న ఈ నారాయణ రెడ్డి ఒకటే ఇవన్నీ తప్పుడు ప్రచారాలను చేసుకుంటా ఉప సర్పంచ్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కోరుకునేది ఒకటే, ఇక్కడ
వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలైన పట్టదారులో కొంత ల్యాండ్, కొన్ని గుంటల ల్యాండ్ ఉంది, అది చూపించుకొని ఎటు చూసినా చుట్టుపక్కల మొత్తం కూడా మాది అనుకుంటే డబ్బులు గుంజడం ఇది పద్ధతి కాదు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే ఉందో మొత్తం హౌసింగ్ కింద మొత్తం వాళ్ళ సర్వే నెంబర్లు తీసేయడం అని కోరుతున్నాము. అంతేకాకుండా ఇదేదైతే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కాదు, అగ్రికల్చర్ చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. దీంట్లో వచ్చేసి వాళ్ళు అగ్రికల్చర్ కింద డబ్బులు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు రైతు బంధు అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని మా అనుమానం వ్యక్తం చేస్తున్నాము. అది కూడా పరిశీలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నా పేరు గుండు క్రాంతిమోహన్, మాది గున్ముక్ల గ్రామం, ధనవాడ మండలము. మా గ్రామంలో ఎస్సీ కాలనీకి ప్లాట్ కేటాయించడం జరిగింది గతంలో. అది 364 సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్లో మా గ్రామస్తులు మేము ఎస్సీ వాళ్ళము ఇల్లు నిర్మించుకున్నాము. అయితే అక్కడ 364లో కొద్దిగా ఖాళీ ప్లేసు మా ఎస్సీ కాలనీ అభివృద్ధి కోసం అని కేటాయించడం జరిగింది. దానిని కొందరు వ్యక్తులు 363లో పట్టాగల వ్యక్తి నారాయణరెడ్డి గారు మాది అది సర్వే నెంబర్ 363కి వస్తుందని చెప్పి తప్పుడు సమాచారము పై అధికారులకు ఇస్తూ ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా దాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగపడే విధంగా మేము 364 సర్వే నెంబర్లో మిగిలిన జాగానే ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మేము అందరం కూడా గురుకుల గ్రామ పంచాయతీ తరఫున మా ఎస్సీ కాలనీ వాసులము తెలియజేస్తున్నాము. 363, 61లో ఆల్రెడీ ఇంతవరకు చాలాసార్లు సర్వేలు జరిగినవి. ఆ సర్వేలు జరిగినప్పుడు కూడా బీసీ కాలనీకి కేటాయించిన 361 కానీ 63 కానీ ఇచ్చిన సర్వే రిపోర్టులో ఏముందంటే ఆల్రెడీ మా దగ్గర సర్వే రిపోర్ట్ ప్రకారము గతంలో ఇచ్చిన ఆఫీసర్లు సర్వేయర్లు ఆల్రెడీ ఆ బీసీ కాలనీలో మొత్తం కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ లేదు, ఆ ఖాళీ ప్లేస్లో మొత్తం ఇండ్లు నిర్మించిండ్రు, ఆ బీసీ కాలనీ కేటాయించిండ్రు అని చెప్పిండ్రు. ఇక్కడ 364లో ఉన్నది మాత్రము ఇది ఎస్సీ కాలనీకి మాత్రం సంబంధించినది. వాళ్ళు కావాలని అధికారులకు ఉప సర్పంచ్ తప్పుదో బట్టి ఆయన నారాయణరెడ్డి కానీ ఈ ఉప సర్పంచ్ కానీ పై అధికారులకు ఎంఆర్ఓ గారికి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ మా వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. సర్పంచ్ గారు కానీ ఎలాంటి ఇది లేకుండా సర్పంచ్ గారు ఆ రోజు అన్నారు అది ఎస్సీ కాలనీకి సంబంధించిన ప్లాట్కి ఇచ్చిండ్రు, అది సర్పంచ్ గారు కూడా దానికి సహకరిస్తాము, అభివృద్ధి చేయండి, దాన్ని ఒక ప్లే గ్రౌండ్ కానీ పిల్లలకి ఆడుకోవడానికి ఉపయోగించండి, ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా ఎక్కడ కబ్జా జరగకుండా దాన్ని గ్రామానికి ఉపయోగపడే విధంగా ఎస్సీ కాలనీకి ఉపయోగపడే విధంగా దాన్ని అభివృద్ధి చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు అప్పుడు గతంలో. ఇప్పుడు కూడా అలాగే సహకరిస్తున్నారు. వారు ఒక్కడే కాకుండా గతం అఖిలపక్ష నాయకులు అందరూ కూడా అది ఎస్సీ కాలనీకి సంబంధించింది, అందరూ కూడా ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన ప్లాట్ అది, దానికి సంబంధించి అందరం సహకరిస్తాం, అభివృద్ధి చేసుకోండి మీరు అని చెప్పి చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా అఖిలపక్ష నాయకులకి అలాగే సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.